పొద్దున్నే అయితే బయటకు వచ్చినాను. సో ఈరోజు అయితే వర్షం రాలేదు, అందుకని చెప్పి నేను బయటకు వచ్చిన తొందరగా. సో చూస్తున్నాం కదా కొంచెం ముట్టిగానైతే ఉంది. అండ్ మా మమ్మీ కావాలని అయితే ఊడ్చి అయితే పచ్చడి చేసింది. సో ఇదైతే మా డాడీ ఇది చెట్లు వేసుకోవడానికి అయితే తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్. ఇదేదో బాగుంది, ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అక్కడ సైడ్ కూడా ఉంది. సో చెట్లు వేసుకుందామని అయితే తీసుకొచ్చిండు. సో చూస్తున్నారు కదా, ఈ షేప్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. సో దీంట్లో ఏం చెట్టు పెడతాము అనేది అయితే మా మమ్మీకి తెలియాలి. అండ్ నేను చూపిస్తా కూడా దీంట్లో ఏం చెట్టు పెడతాము అని. సో అక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి ఉంది. నేనైతే దీంట్లోనే ఇలా మనీ ప్లాంట్ పెట్టింది కదా, సో దీంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టాను అయితే చెప్పినాను మనీ ప్లాంట్. మన మా మమ్మీ ఏం చేస్తుందో మా మమ్మీకే తెలియాలి ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే మన ఇంటి ముందర అయితే ఇక్కడ చెక్కలు అయితే ఉండే కదా. సో చెక్కలు కొంచెం సామాన్లాగా. సో ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే అర్థమైంటుంది. సో ఆ చెక్కలు అయితే నేను ఛాన్సలు తీసేయాలి, చెత్తగా ఉంది అని అయితే అన్నా కదా. సో ఎట్లనో ఒకలాగా ఎవరు తీసుకుంటలేరు అని అనుకుంటే ఎవరో ఒకరు అయితే తీసుకున్నారు. సో చాలా సంతోషంగానే అయితే అనిపించింది. అండ్ వాళ్ళకైతే ఇచ్చేసినాం కూడా చెక్కలు. అండ్ ఇప్పుడైతే కొంచెం క్లీన్గానే అయితే కొడుతుంది. అండ్ ఆ కూలర్ మీద అవన్నీ ఇంకా కూలర్ వెనకాలనైతే చీపురు కట్టలు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లీన్ చేసేయాలి. ఎందుకంటే నిన్న మొన్ననైతే పెద్ద బయటికి రాలే, మొత్తం వర్షం వస్తుంది, పచ్చిగా ఉందని చెప్పి ఏడ సర్దుతామని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉన్నాము. సో నేను కూడా అంటే తీసి కూడా చాలా రోజులు అయింది. చెక్కలు ఒక 1 వీక్ అయితే అవుతుంది. నేను ఇంకా చెప్పలేదు మీకు అయితే, ఎందుకంటే నేనే దాని గురించి మర్చిపోయినాను కాబట్టి. సో చెట్లు కూడా మా మమ్మీ కొన్ని వీకేసింది. అండ్ ఇక్కడ పువ్వు అయితే పూసింది. ఆ పువ్వు చెట్టు ఏందో నాకు తెలియదు. మా మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటిదంటే ఇది మొలకలు లాంటివి అనమాట. సో దాంట్లో ఏమంటారో మొలకలే కానీ దాని పేరు దాన్ని ఏమంటారు, ఉల్వల మొలకలు ఫ్రెండ్స్. ఇవి ఉల్వల మొలకలు, గుగ్గిలు కానది, ఉడకబెట్టలేదు. సో మొలకలు నానబెట్టింది. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. అండ్ మేము మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే తింటుంటామని చెప్పినాం కదా ఫ్రెండ్స్. అండ్ అప్పుడప్పుడు టిఫిన్స్ చేసుకుంటుంటాము. సో మా మమ్మీ అయితే మొలకలు తింటుంది. మా చించెల్లి మా తమ్ముడు అయితే ఆల్రెడీ తినేసేసిండ్రు. కాకపోతే మా చించెల్లి తిననికే నేను కాలు పట్టుకున్నాను, ఏదేదో చేసేసినాను. ఎందుకంటే ఏడ్చింది, అందుకని చెప్పి సారీ అని చెప్పి కాలు పట్టుకున్నాను. ఆ తర్వాత ఎటునో ఒకలాగా నవ్విపించిన్నాను. చించెలు అయితే తినేసింది. మా చించెలు మా తమ్ముడికి అయితే నేను పోటీ పెట్టి అయితే తినిపించేసినాను. అండ్ ఇప్పుడు మా మమ్మీ తింటుంది. సో నేను కూడా తినలేదు. అండ్ ఇన్ని తింటే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మేము పప్పాయి కూడా ఇప్పుడే తినేసినాము పొద్దున. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇవి జస్ట్ కొన్ని తింటే చాలన్నమాట. మధ్యాహ్నం కోసమేమో ఇక్కడ లంచ్ అప్పుడే స్టార్ట్ చేసేస్తుంది మా మమ్మీ. అన్నం అయితే చేస్తుంది అనమాట, ఇక్కడ ఉడుకుతుంది స్టవ్ మీద. సో ఇదేందో పక్కన మళ్ళీ ఉలువలు ఏదో చార్జ్ చేయడానికి అనుకుంటా ఉడికిస్తుంది. అండ్ ఎందుకంటే తొందరగా వంట చేసేసి వేరే పని చేసుకోవచ్చు అని అన్నట్టు మా మమ్మీ వంటనైతే చాలా ఫాస్ట్గానైతే చేసేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎండ మస్తు వచ్చింది, రాత్రి రోజు ఎండ మస్తు వస్తుందండి. ఏడొచ్చింది, ఎండ వెళ్తూ వచ్చిందంట. ఏంటి ఇప్పుడు ఒక్క నిమిషంలో అసలు ఇట్లా నీడున్నట్టు మొత్తం మళ్ళీ ఏంది, మళ్ళీ నీడైపోయింది. ఏంటి ఒక సెకండ్ నీడు వస్తుంది, ఒక సెకండ్లో ఎండ వస్తుంది, ఒక సెకండ్లో మళ్ళీ నీడు వస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది. ఏం జరుగుతుందో ఏమో అట్లే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ ఎండ వస్తుంది, ఒక సెకండ్ మళ్ళీ నీడు వచ్చేస్తుంది, మళ్ళీ ఒక సెకండ్ ఎండ వస్తుంది. సో మమ్మీ ఈ పూల కుంటీలో ఏం చెట్లు పెడుతున్నావు? ఇంకా ఏమనుకోలే, ఏం చెట్టు పెట్టాను. నేను చెప్పినా కదా మనీ ప్లాంట్ పెట్టానే, మళ్ళీ పెట్టు మనీ ప్లాంట్. ఇంకోటి ఏదన్నా పెట్టు. ఇక్కడ మా తమ్ముడు అయితే ఉల్వల చెట్టు అయితే వేసిండు. సో ఉల్వలు వేసిండు అంటే ఇంతకుముందు అయితే వేసిండు, చాలా రోజులు అయింది. సో ఇంత పెద్దగానే అయితే అయ్యింది ఈ ఉల్వల చెట్టు. సో ఈ ఉల్వల చెట్టు అయితే మా తమ్ముడే దీన్ని కాపాడుకుంటున్నాడు ఫ్రెండ్స్. సో ఒకసారి అయితే మెచ్చుకోండి మా తమ్ముడిని, ఉల్వల చెట్టు వేసినందుకు, దాన్ని కాపాడుతున్నందుకు. సో అప్పటి నుంచి టీవీ చూసుకుంటూనే అయితే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడే బయటకు అయితే వచ్చిండు. అండ్ మా చించెళ్ళు అయితే ఇంకా స్నానం చేసుకుందామని చెప్పి గ్రీజర్ వేసింది. సో నేను గ్రీజర్ బంద్ చేసిన అనుకుంటా మమ్మీ, మళ్ళీ వేసినావా? సో ఫ్రెండ్స్ ఈ మధ్యలో అసలు గ్రీజర్ వేసుకుని బాత్రూంలో పోతే అసలు షాక్ కొడుతుంది అనమాట. సో నిన్న మొన్నైతే చెడిపోయిందని చెప్పినాం కదా. సో మొన్ననే చేయించినాము. అండ్ ఇప్పుడు వస్తుంది అనుకుంటా, ఎందుకంటే నాకు తెలియదు, నేను వాడలేదు ఇంకా ఇప్పటివరకు. ఆ గ్రీజర్ వచ్చినప్పటి నుంచి నేను ఇంకా స్నానం చేసుకోలేదన్నమాట. సో అందుకని చెప్పి నాకు ఆ గ్రీజర్ ఇంకా వస్తలేదా అని చెప్పి నాకు తెలియదు, కానీ వస్తుంది అనుకుంటా. వస్తుందా మమ్మీ? నిన్న మొన్న ఏమో మళ్ళీ రాలేవు, చెడిపోయిండే.
సో చేపించినాము. అండ్ గ్రీజర్ వేసుకొని అయితే బాత్రూంలో కవర్ పోకండి, ఎందుకంటే కరెంట్ షాక్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో న్యూస్ కూడా వచ్చింది కదా గ్రీజర్ వేసుకోవడం వల్ల ఇట్లా చనిపోయినట్టయితే. సో అందుకని చెప్పి గ్రీజర్ వేసుకొని ఎవరు బాత్రూంలోకి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్. అండ్ నాకు ఛాన్సాలు అయితే వచ్చింది కరెంట్ షాక్ లాగా, ఇట్లా నాకైతే చాలా భయం అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేను బాత్రూంలోకి పోవాలంటే ఇంకా గ్రీజర్ బంద్ చేసే పోతాను. స్నానానికి ముందు 10 నిమిషాలు వేసుకొని 10 నిమిషాలు కూడా ఏం అవసరం లేదు, గంట వేసుకోవచ్చు అంతే. గంట వేసుకుంటారా ఇటు అన్నలే మమ్మీ. ఫ్రెండ్స్ మా మమ్మీ చూస్తున్నారు కదా, ఇంతకు ముందే అసలు అన్నం స్టవ్ మీద అయితే పెట్టింది ఉడికిస్తుంది. అండ్ మళ్ళీ అయితే బియ్యం నానబెట్టింది. అసలు ఎందుకంటే మా మమ్మీ ఏదో అడుగుతున్నావు నానబెట్టున్నా. ఈడ ఇంతకు ముందు అయితే వండిన అన్నం చూడండి ఫ్రెండ్స్ మమ్మీ. సో ఇంతకు ముందే వండింది, అప్పుడే చూసిన కదా ఏమైపోయిందో. ఇంకా నేను సరిగా తినలేను, మా డాడీ కూడా సరిగా ఇంకా రాలేడు, తినలేడు కూడా. సో మా మమ్మీ ఇట్లా ఏదో కొంచెం ఉల్వలగా ఏదో వేసింది కారం పొడి. సో ఆ కారం పొడి కూడా అవిసె గింజలు కారం పొడి ఏడుంది, అది కారం పొడి అవిసె గింజలు. సో అది కారం పొడి కూడా కాదు, ఇది ఏంటిది అంటే ఉత్తి అవిసె గింజల పొడి, ఉత్తి పొడి. సో పొద్దున్నే మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి అయితే కిచెన్ రూమ్ నుండి అయితే వేసిండ్రు అనమాట. సో ఆ పొడి ఇంకా కారం పొడి అయితే కలుపుకొని ఇట్లా కూర్చొని తింటుంది ఇంకా మా మమ్మీ. ఇక తింటుంటే మేము ఏం చేసినామంటే ఒక బుక్క టేస్ట్ అని అనుకొని ఇంత తిన్నామంటే సార్ అంత అన్నం తినేసినాము ఇప్పటికిప్పుడే ఒక 5 నిమిషాల్లో. సో అందుకని చెప్పి మళ్ళీ మా మమ్మీ అయితే మళ్ళీ బియ్యం అయితే గడుగుతుంది చేయడానికి. అండ్ నేనే బియ్యం వేసి ఇచ్చినాను, మళ్ళీ 2 గ్లాసులు పెట్టింది. ఎందుకంటే నేను ఇంకా తినలేదు సరిగా, ఏదో జస్ట్ టేస్ట్ కోసం అన్నట్టు 2 బుక్కలు అయితే తిన్నాను అంతే. అందుకని చెప్పి మళ్ళీ వండుతుంది. అండ్ ఇదేంటంటే ఉలవల చారు, అండ్ ఉలవలు అయితే అయ్యింది. ఈడ మళ్ళీ ఏందో చింతపండు వేసి దీంట్లో ఏమో పెట్టింది. ఇంతేనావే చారు చెయ్యాలి ఇంకా చెయ్యి. సో ఇంకా ఏం చేస్తుందో అయితే చూద్దాం ఒకసారి అయితే. అండ్ ఈడ మా చించెలు చెప్పినా కదా కారం పొడి బాగుందని చెప్పి ఆమె ఒక్క తీసుకొని మళ్ళీ వేయించుకొని అయితే తింటుంది కారం పొడి ఇంకా ఆవిసల పొడి. నిజం చెప్పాలంటే ఆవిసల పొడి ఇంకా మన పల్లీల న్యాచురల్ నూనె కలుపుకొని ఇంకా కారం పొడి వేసుకొని తింటే మాత్రం నిజం చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆవిసల పొడి వల్ల ఇంకా చాలా టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇదేమో చట్నీ కోసం అని చెప్పి ఉడికించింది, ఫ్యాన్ కింద పెట్టింది చల్లగానికి అని చెప్పి. మన ప్రతిరోజు అయితే సన్నగా కోస్తుంది బుడంకాయలు, చాలా సన్నగా కోస్తుంది తొందరగా ఉడకాలని. మళ్ళీ ఈరోజు ఎందుకు అంత పెద్దగా కోసిందా మా మమ్మీ, ఎందుకు అంత పెద్దగా కోసినా ఈరోజు? కోసిన ఎట్లనో కాదు, ఎందుకంత పెద్దగా కోసినా చెప్పు. మా మమ్మీ బాధ ఏంటంటే మాట్లాడానికి మాటలు కూడా వస్తలేవు తొందరగా అని చెప్పి టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే మన డాడీ వచ్చి ఆకలి అయితే తొందర పెట్టాను అంటాడు. సో మా మమ్మీ అప్పటి నుంచి అయితే ప్రశాంతంగానైతే ఉండే, అన్నం అయ్యింది ఇంకా కూర ఒక్కటే అనుకున్నట్టు. సో మళ్ళీ అన్నం అయితే వండాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టెన్షన్ పడిపోతుంది. సో మనం అయితే మాట్లాడి డిస్టర్బ్ చేపియకూడదు కాబట్టి అవతలకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అప్పటి నుంచి అయితే నేను రాలేదు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి హాయ్ హలో అని అయితే చెప్తున్నాను. అండ్ ఇంకా నేను వీడియోలో ఇంతసేపు వీడియోలో నేను కనిపించకపోతే బాగుండదు కాబట్టి అయితే మళ్ళీ వచ్చినాను వీడియోలో. సో ప్లీజ్ ఖచ్చితంగానైతే వీడియోని లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, మీరు చేసి ఒక లైక్ వల్ల నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అండ్ రేపు అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో ఖచ్చితంగా మీ ముందరకైతే వస్తున్నాను. సో ప్లీజ్ ఆ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రేపటి వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆ వీడియో అయితే చాలా అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా అసలు గర్ల్స్కి అని కాదు బాయ్స్కి అని కాదు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటే రేపటి వరకు అయితే వేచి ఉండండి. సో ప్లీజ్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజుకి అయితే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటికి బాయ్.